హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు మనము రైల్వేస్లో అడిగినటువంటి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా సరే రైల్వే బ్యాచ్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి బ్యాంక్స్కి దేనికైనా ప్రిపేర్ అయ్యే పని అయితే సో మన గోవిద్య యాప్ అనేది వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా, వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో అట్ ప్రజెంట్ వచ్చేసి రైల్వేలో చాలా జాబ్స్ పడ్డాయి. సో దాని రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రకరకాల మోడల్స్ అనేది అడగడం జరిగింది. దాంట్లో ఈరోజు వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి కోడింగ్ డీకోడింగ్ అనేటటువంటి టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అగైన్ సేమ్ లాజిక్ కాదండి, ఇక్కడ మారింది, డిస్టెన్స్ మారింది. ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా, మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఓ. ఓకేనా, ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు, ఓ అనుకుందాం. ఓకేనా, ట్రావెల్స్ 20 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారండి. ఈస్ట్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ అండి? 20 కిలోమీటర్స్. ఓకేనా, టువర్డ్స్ ఈస్ట్. దాని తర్వాత ఏమన్నారు? టు రీచ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ అనుకుందాం. దాని తర్వాత టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్. టర్న్స్ రైట్ అంటే డౌన్వర్డ్స్. ఓకేనా, 10 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ బి అనుకుందామండి. పాయింట్ బి. ఓకేనా, అండ్ ట్రావెల్స్ 9 కిలోమీటర్స్. ఏమన్నారండి? టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 9 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ సి. టర్న్స్ రైట్ అంటే డౌన్వర్డ్స్. రైట్ సైడ్ మీన్స్ ఏమవుతుందండి? సో మనకి లెఫ్ట్ సైడ్. అవునా, సో ఎంత డిస్టెన్స్? జస్ట్ 9 కిలోమీటర్స్ అన్నారండి. ఓకేనా, 9 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ సి. ఓకేనా, టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు టర్న్స్ రైట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళడం జరుగుతుంది. ఎంత డిస్టెన్స్ అండి? ఓకేనా, 5 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఇది 10 కాబట్టి దీంట్లో ఆఫ్ తీసుకున్నానండి. 5 కిలోమీటర్స్. ఓకేనా, ఏ పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది? పాయింట్ డి అన్నారు. సో లెట్ వి టేక్ దిస్ పాయింట్ డి. ఓకేనా, అండ్ టర్న్స్ లెఫ్ట్ ట్రావెల్స్ 12 కిలోమీటర్ అన్నారు. సో ఇక్కడ నుంచి ఓకేనా ఏమంటున్నారండి? సో 12 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ అంటున్నారు కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో జస్ట్ 20, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 9 అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? 11 బ్యాలెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత ట్రావెల్ చేస్తారంటున్నారు? లెఫ్ట్ సైడ్. సో 12 కిలోమీటర్స్ కాబట్టి ఈ పాయింట్ కన్నా కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అవునా, సో జస్ట్ ఇక్కడ అనుకుందాం. ఓకేనా, సో ఎంత అండి? టోటల్ 12 కిలోమీటర్స్ పాయింట్ ఈ అనేది రావడం జరిగింది. అవునా, దాని తర్వాత అండ్ దెన్ టర్న్స్ రైట్. సో రైట్ అయితే ఏమవుతుంది? ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. రైట్ అండ్ ట్రావెల్స్ 6 కిలోమీటర్ అంటున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంక రిమైనింగ్ 5 ఉంది. కానీ వాళ్ళు 6 ట్రావెల్ అన్నారు కాబట్టి ఈ పాయింట్ కన్నా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ ఎఫ్. క్లియర్? అయితే వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ డి? ఏ అండ్ డి అని అడగడం జరిగింది. సో ఏ అండ్ డి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇదేమో ఏబిసి. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా మనకు కావాల్సింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ అండి. ఈ డిస్టెన్స్ ఏంటి? ఓకే, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ లైన్ వాల్యూ తెలియాలి, ఈ లైన్ వాల్యూ తెలియాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో టోటల్ 10, ఇందులో హాఫ్ పార్ట్ 5 ఆల్రెడీ ఫినిష్డ్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? జస్ట్ 5. క్లియరా? క్లియర్. మరి ఇక్కడేమో 9 డిస్టెన్స్ అండి. ఇదేమో 9 డిస్టెన్స్. మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది కూడా 9 కదా, ఇది కూడా 9. అవునా, ఈ 2 వాల్యూస్ యొక్క స్క్వేర్స్ని సమ్ చేసి స్క్వేర్ రూట్ లోపల ఫైండ్ అవుట్ చేస్తే అదే మన షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ అవ్వడం జరుగుతుంది. అవునా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండి. సో ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ ఎంత? 81. ఓకేనా, 5 స్క్వేర్ ఎంత? 25. అప్పుడు ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 106 రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఆ 2 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తేనే చాలండి. ఓకేనా, ఆ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాని స్క్వేర్స్ని సమ్ చేసి స్క్వేర్ రూట్ లోపల కనుక్కోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, అంటే పైథాగరస్ థియరం ప్రకారం. ఓకేనా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. మనకి హైపోటెన్యూస్ వాల్యూ కావాలి కాబట్టి ఓకేనా, స్క్వేర్ అనేది రూట్ సైడ్ అవుతుంది. సో రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. క్లియర్? ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రకాష్ రన్స్ 50 meters టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ హౌస్ అండ్ దెన్ టర్న్స్ 20 meters టు ద లెఫ్ట్. ఫైనల్ ఏమడిగారు? స్ట్రైట్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ హిస్ హౌస్. అంటే హౌస్ నుంచి అడుగుతున్నారు కాబట్టి మనం షార్ట్ టెక్నిక్ వాడచ్చు. అవునా, సెంటర్ పాయింట్ ఏమనుకుందాం? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ప్రకాష్ రన్స్ 50 meters టువర్డ్స్ ఫ్రమ్ హౌస్ అన్నారు. సో కాబట్టి సెంటర్ పాయింట్ మన హౌస్ అనుకుందాం. హౌస్, హెచ్ అంటే హౌస్ అనుకుందాం. క్లియర్? ఓకే, ఏమన్నారండి? 50 meters టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ సైడ్ 50 అండ్ దెన్ టర్న్స్ 20 meters టు ద లెఫ్ట్. లెఫ్ట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్. అవునా, అగైన్ టర్న్స్ లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, 30 అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటండి? అగైన్ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎంత అండి? 20 కిలోమీటర్సా. సో రీచ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ అయితే రీచ్ అయ్యారు. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రైట్ ఓకేనా డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ హిస్ హౌస్? హౌస్ నుంచి కంపేర్ చేసినట్లయితే సో ఇబ్బంది లేదు. సో ఆపోజిట్ వాల్యూస్ ఒకసారి చెక్ చేయండి. 20 20 క్యాన్సిల్.
ఓకేనా, ఇక్కడేమో 30, ఇక్కడేమో 50, ఇక్కడ కూడా క్యాన్సిల్ అండి. ఓకేనా, 50 ఆపోజిట్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్, సబ్ట్రాక్ట్ చేస్తాం, 0 అయిపోతుంది. ఇక్కడేమో ఒక సైడ్ మేజర్ వాల్యూ, ఒక సైడ్ మైనర్ వాల్యూ. ఓకేనా, సబ్ట్రాక్ట్ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అండి, 50 - 30 20 రావడం జరుగుతుంది. ఆ 20 ఎటువైపు రాసుకోవాలి, మేజర్ వాల్యూ పెద్ద వాల్యూ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ రాసుకోవాలి. సో 20, అవునా. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఓకేనా, మనకైతే క్లియర్గా అర్థమైంది 20 మీటర్స్ అనేది ఆన్సర్. కాకపోతే ఏమవుతుందండి, ఏ డైరెక్షన్, హౌస్ నుంచి, ఓకేనా, ఫ్రమ్ హిస్ హౌస్ అన్నారు కాబట్టి ఈస్ట్ డైరెక్షన్. ఒకవేళ డైరెక్షన్ కూడా ఇచ్చుంటే ఈస్ట్ డైరెక్షన్ అయ్యేది. సో ఇక్కడ ఓన్లీ వాళ్ళు డిస్టెన్స్ మాత్రం అడిగారు కాబట్టి జస్ట్ 20 మీటర్ మార్క్ చేయండి సరిపోతుంది. క్లియర్. రాజ్ అండ్ రాయ్ స్టాండ్ అట్ పాయింట్ బి అనేటటువంటి పాయింట్ దగ్గర. రాజ్ అండ్ రాయ్ ఇద్దరు స్టాండ్ చేశారు, ఓకే, నించొని ఉన్నారనమాట. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోత్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎదురెదురు దిశలో. ఓకేనా, ఒకరేమో తూర్పు, ఇంకొకరేమో పడమర. సో ఆపోజిట్ డైరెక్షన్ లో నడవడం స్టార్ట్ చేశారనమాట. అయితే బోత్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రాజ్ వాక్స్ 3 కిలోమీటర్స్ అన్నారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనుకుందాం, ఇది రాజ్. ఎంత డిస్టెన్స్ అండి, 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. కానీ రాయ్ వాక్స్ 4 కిలోమీటర్స్ అన్నారు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రాయ్ ఇటువైపు, రాయ్ 4 కిలోమీటర్స్. ఓకే, అండ్ దెన్ రాజ్ వాక్స్ 4 కిలోమీటర్స్ ఆఫ్టర్ టర్నింగ్ రైట్. ఓకేనా, రైట్ దిశగా టర్న్ అయిన తర్వాత 4 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. ఇటువైపు వెళ్తున్నటువంటి రాజ్కి రైట్ అంటే ఏమవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్. ఎంత డిస్టెన్స్ అండి, ఎంత డిస్టెన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, 4 కిలోమీటర్ అన్నారు, అవునా. దాని తర్వాత రాయ్ వాక్స్ 3 కిలోమీటర్ ఆఫ్టర్ టర్నింగ్ లెఫ్ట్. ఇటువైపు వెళ్తున్నటువంటి రాయ్ లెఫ్ట్ టర్న్ అంటే అది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్. కానీ ఎంత డిస్టెన్స్ అండి, 3 కిలోమీటర్ అన్నారు రాయ్ గురించి. ఓకేనా, జస్ట్ 3 కిలోమీటర్స్. ఓకేనా, డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, హౌ ఫార్ ఈజ్ దే ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పాయింట్ దగ్గర నుంచి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నారని అడుగుతున్నారు. అంటే జస్ట్ ఇటువైపు 4, ఇటువైపు 3 కాబట్టి ఇది ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. క్లియర్. ఎవరి గురించి, రాయ్ గురించి. రాజ్ తీసుకున్నట్లయితే ఇటువైపు 3 కిలోమీటర్, ఇటువైపు 4 కిలోమీటర్. అయితే స్టార్టింగ్ పాయింట్కి ఇంకెంత డిస్టెన్స్ బ్యాలెన్స్ ఉన్నారు. మనకి ట్రిప్లెట్ సైడ్ ఉంది కదండి. ఒకవైపు 3, 4 ఉంటే అనదర్ సైడ్ ఏమవుతుందండి, 5. మనం సాల్వ్ చేసిన అదే, పైథాగరస్ థియరం ప్రకారం సాల్వ్ చేసిన అదే. ఇటువైపు చూస్తే 3, 4, అనదర్ సైడ్ ఏమవుతుంది, 5. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకేనా, రాజ్ అనే పర్సన్ 5 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. సో రాయ్ అనే పర్సన్ కూడా 5 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. సో 5 కిలోమీటర్, 5 కిలోమీటర్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నారు మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎ మ్యాన్ వాక్స్ 30 meters టువర్డ్స్ సౌత్ అండ్ టర్నింగ్ టు రైట్ వాక్స్ 30. ఓకే, ఏం అడిగారు, హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ అన్నారు కాబట్టి మనం షార్ట్ టెక్నిక్ వాడచ్చు. ఓకేనా, సో ఇనిషియల్ పాయింట్, సో సెంటర్ పాయింట్ అనుకుందాం. ఏమన్నారండి, మ్యాన్ వాక్స్ 30 meters టువర్డ్స్ సౌత్ అన్నారు. సో డినామినేటర్లో సౌత్. నెక్స్ట్ ఏంటండి, అంటే డౌన్వర్డ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, దెన్ టర్నింగ్ టు హిస్ రైట్. రైట్ అంటే క్లాక్ వైజ్ మీన్స్ క్లాక్ ఏ దిశగా ప్రయాణిస్తుందో అది. ఓకేనా, 30. దాని తర్వాత ఏమంటున్నారు, దెన్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ 20. నెక్స్ట్ ఏమన్నారు, అగైన్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 30. అంతేనా, టోటల్ ఏంటి 30, 20, 30. ఇంకేం రాలేదు కదండి, ఇంకేం ఎక్స్ట్రా వాల్యూస్ ఏం లేదు. ఓకే, అయితే ఆపోజిట్ వాల్యూస్ క్యాన్సిల్. ఓన్లీ 30 + 20 అంటే ఎంత అండి, 50 సౌత్. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అవసరం లేదు, డిస్టెన్స్ మాత్రం అడిగారు. 50 మీటర్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. రోహిత్ వాక్స్ 5 kilometers ఫ్రమ్ ఏ పాయింట్ పి టువర్డ్స్ ఈస్ట్. టర్న్స్ రైట్ అన్ని అడిగారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి అండ్ క్యూ. ఫైనల్లీ రీచ్ పాయింట్ పి అన్నారు క్యూ అన్నారు కాబట్టి ఇనిషియల్ పాయింట్ నుంచే తీసుకుంటున్నారు కాబట్టి సెంటర్ పాయింట్ పి. ఓకేనా, సెంటర్ పాయింట్ పి. ఒకసారి చూద్దాం, 5 kilometers ఫ్రమ్ ఏ పాయింట్ పి టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్ సైడ్ 5. దాని తర్వాత ఏమన్నారు, టర్న్స్ రైట్ అన్నారు. రైట్ అంటే క్లాక్ వైజ్. ఓకేనా, క్లాక్ వైజ్ వాక్స్ 2 kilometers. సో క్లాక్ వైజ్, క్లాక్ ఏ దిశగా వెళ్తుంది ఆ దిశగా. ఓకేనా, అండ్ అగైన్ టర్న్స్ టు ద రైట్ అంటే మళ్ళీ క్లాక్ వైజ్ 3 kilometers అన్నారు. అవునా, అండ్ అగైన్ టర్న్స్ రైట్ మళ్ళీ క్లాక్ వైజ్ అగైన్ 2, రీచెస్ పాయింట్ క్యూ. ఓకేనా, అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి అండ్ క్యూ. సో 2 క్యాన్సల్. సో 5కి 3కి డిఫరెన్స్ ఎంత అండి, 5 - 3 ఎంత అండి, 2 రావడం జరుగుతుంది, జస్ట్ డిఫరెన్స్. ఓకేనా, సో 2 kilometers ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. సో ఒకే వైపు ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ సైడ్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ ఒకవైపు పెద్ద వాల్యూ చిన్న వాల్యూ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెద్ద వాల్యూ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ రాసుకోవాలి. ఒకవేళ డైరెక్షన్ అడుగుంటే ఏమైండేది, ఈస్ట్ సైడ్ అయ్యేది. ఓకేనా, కాకపోతే ఓన్లీ వాళ్ళు డైరెక్షన్ అడగలేదు, ఓకేనా, డిస్టెన్స్ మాత్రం అడిగారు కాబట్టి 2 kilometers. ఓకే, 2 boys A and B స్టార్ట్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ 14 kilometers అపార్ట్. ఓకేనా, 14 kilometers డిస్టెన్స్లో ఇద్దరు ఉన్నారు, ఇటువైపు ఏ ఇటువైపు బి. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అండి, 14 గంట. ఓకేనా, ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. సో ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ ఇటువైపు. ఓకేనా,
అండ్ దెన్ ఆపోజిట్ ఈచ్ అదర్ కాబట్టి బి ఈస్ ఫేసింగ్ వెస్ట్ అన్నారు. ఓకేనా. ఏ రీచెస్ ద డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్. ఏ నడుచుకుంటూ జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రీచ్ అయ్యారంట, 5 కిలోమీటర్స్. బి రీచెస్ ద డిస్టెన్స్ ఆఫ్ 2 కిలోమీటర్స్ అన్నారు. సో బి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రం రీచ్ అయ్యారు. అయితే ఏమడిగారు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 బాయ్స్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎంత దూరం బ్యాలెన్స్ ఉందని అడుగుతున్నారు. ఓకేనా. ఇతనేమో 5 కిలోమీటర్స్ నడవడం జరిగింది, ఇతనేమో 2 కిలోమీటర్స్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఇద్దరు కలిసి ఒక 7 కిలోమీటర్స్ కవర్ చేశారు. అవునా, ఇద్దరు కలిసి 7 కిలోమీటర్స్ కవర్ చేశారు. సో టోటల్ 14 కిలోమీటర్స్ లో నుంచి ఇద్దరు 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, కవర్ చేశారు. సో రిమైనింగ్ ఎంత, 14 లో నుంచి 7 తీస్తే 7 కిలోమీటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 బాయ్స్. ఓకేనా. ఇద్దరు అబ్బాయిల వ్యక్తి ఎంత దూరం ఉందంటే 7 కిలోమీటర్స్. క్లియర్. Anita walked 100 meters from point A and turned right and walks 45 meters, again turned walked. Okay, what is the distance between A and B? Okay, what is the distance between అని అడుగుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. Anita walked 100 meters from point A. పాయింట్ ఏ తీసుకోండి, పాయింట్ ఏ. ఓకేనా. పాయింట్ ఏ నుంచి ఏమంటున్నారండి, 100 meters from point A. ఓకే, తీసుకుందామండి, 100 తీసుకుందాం. ఓకే. అండ్ turned right 45. టర్న్ రైట్ 45. షీ అగైన్ టర్న్ టు ద రైట్. రైట్ అయితే ఓకేనా, డౌన్వర్డ్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. అవునా, ఎంత అండి, 100 meters. క్లియర్. పాయింట్ బి రీచ్ అవ్వారు. ఓకేనా, పాయింట్ బి రీచ్ అవ్వడం జరిగింది. ఓకేనా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, జస్ట్ ఇటువైపు ఎంత ఉంది అదే కదా. సో జస్ట్ 45 అవర్ ఆన్సర్. క్లియర్. సో జస్ట్ మీరు ఈ విధంగా నార్మల్ డయాగ్రామ్ రాసుకోవచ్చు, లేదా షార్ట్ టెక్నిక్ కూడా వాడచ్చండి. ఓకేనా. సిచ్యువేషన్ ఏంటంటే ఎలాగైనా చేంజ్ చేసుకోండి. ఓకే. రహమాన్ గోస్ 20 kilometers టువర్డ్స్. ఓకేనా. షార్ట్ టెక్నిక్ చూద్దామా. రహమాన్ గోస్ 20 kilometers టువర్డ్స్ నార్త్. ఓకేనా, టువర్డ్స్ నార్త్. ఓకే, ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎఫ్. ఓకేనా. సో ఫిక్స్డ్ పాయింట్ ఎఫ్ అంటే సెంటర్ పాయింట్ అనుకుందాం. ఓకే. దెన్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్. రైట్ అయితే క్లాక్ వైజ్ ఎంత అండి, 15 kilometers ట్రావెల్ చేస్తారు. 20 kilometers ఆఫ్టర్ రైట్ అన్నారు. సో అగైన్ క్లాక్ వైజ్ 20 kilometers. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఎఫ్ అంటున్నారు. సో క్లియర్గా 20 క్యాన్సల్. సో 15 kilometers స్టార్టింగ్ పాయింట్ నుంచి. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ ఏదంటే ఫిక్స్డ్ పాయింట్ ఎఫ్. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ ఎఫ్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నారండి, 15 kilometers అయితే క్లియర్. అన్ని 15 kilometers ఇచ్చారు, కానీ ఏమడుగుతున్నారు, విచ్ డైరెక్షన్ ఈస్ నో విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ కి సంబంధించి ఏ డైరెక్షన్ లో ఇప్పుడు ఉన్నట్లు మీనింగ్. సో ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నారు, 15 kilometers ఈస్ట్. ఓకేనా, టువర్డ్స్ ఈస్ట్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అశుతోష్ వాక్స్ 90 meters టువర్డ్స్ నార్త్. ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ విచ్ డైరెక్షన్ అశుతోష్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్. సో సేమ్ లాజిక్. ఓకేనా, సేమ్ లాజిక్. ఓకే, 90 meters టువర్డ్స్ నార్త్ అన్నారు. సో 90 meters టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఓకేనా. దెన్ టర్న్స్ ఈస్ లెఫ్ట్. ఓకేనా. లెఫ్ట్ అంటే ఏంటి, సో యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. ఓకేనా. రైట్ అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా. లెఫ్ట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంత అండి, 110 అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, దెన్ టర్న్స్ లెఫ్ట్. లెఫ్ట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ 150. టర్న్స్ లెఫ్ట్ అగైన్ 130. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ అశుతోష్ నౌ విత్ రెస్పెక్ట్ టు ది స్టార్టింగ్ పాయింట్ అన్నారు. అవునా, ఒకసారి సబ్ట్రాక్ట్ చేద్దామా. సో క్లియర్. సో 110, 130 సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందండి, జస్ట్ 20. అవునా. ఇక్కడ ఒకసారి 150, 90 రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి, రెండు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 60 రావడం జరుగుతుంది. అవునా కదా. ఓకేనా, అవును 60. అయితే ఇప్పుడు ఒకసారి ఈ 2 values మనకు మిగలడం జరిగింది. అవునా, 20 and 60. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ప్రకారం ఉన్నారు వాళ్ళు. ఓకేనా, ఈ డైరెక్షన్ ప్రకారం ఉన్నారు. ఓకేనా. వాళ్ళు ఏమన్నారు, విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఆల్వేస్ సెంటర్ పాయింట్. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఏ డైరెక్షన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ ఒకసారి ఇదేమో సౌత్. ఓకే, ఇదేమో ఈస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లియరా. అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఓకేనా, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు అకార్డింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ అని అడిగినట్లయితే మీరు షార్ట్ టెక్నిక్ డైరెక్ట్ గా వాడేసేయచ్చు. ఫస్ట్ ఏమన్నారు, 90 meters నార్త్ అన్నారు. సో నార్త్ తీసుకున్నాను. దాని తర్వాత టర్న్స్ లెఫ్ట్ అన్నారు. సో లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 110. దాని తర్వాత అగైన్ లెఫ్ట్ అన్నారు. అగైన్ యాంటీ క్లాక్ వైజ్ 150. దాని తర్వాత అగైన్ లెఫ్ట్ అన్నారు. అగైన్ యాంటీ క్లాక్ వైజ్ ఎంత అండి, 130 kilometers 130 meters తీసుకోవడం జరిగింది. అయితే విచ్ డైరెక్షన్ అశుతోష్ విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్ అన్నారు కాబట్టి జస్ట్ క్యాన్సిలేషన్ చేసుకోండి. మేజర్ వాల్యూ మైనస్ మైనర్ వాల్యూ. సో ఏ సైడ్ రాసుకోవాలి, మేజర్ వాల్యూ సైడ్ రాసుకోవాలి. ఓకేనా. సో 130 minus 110 20. ఇక్కడ చూస్తే 150 minus 90 ఎంతండి, 60 రావడం జరిగింది. ఇవి రెండు ఏ డైరెక్షన్ లో ఉందండి, ఇదేమో సౌత్ డైరెక్షన్, ఇదేమో ఈస్ట్ డైరెక్షన్. సో సౌత్ ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. Starting from point L, Narendra walks 100 meters towards the north. He takes a right turn and walks 900 meters. ఇంకొక విషయం అండి, మీరు కూడా ప్రతి ఒక్కరు నాతో పాటు ప్యారలల్ గా సాల్వ్ చేసుకోనండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా, ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఎల్, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ పాయింట్ ఎల్ అనుకుందామండి. ఓకే, నరేంద్ర వాక్స్ 100 meters టువర్డ్స్ నార్త్. 100 meters టువర్డ్స్ నార్త్. హీ టేక్స్ ఏ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఏం చెప్పాను, క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాను.
సో రైట్ టర్న్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 900 meters. He takes again right turn 750, again clockwise 750, again takes right 900 అన్నారు. సో 900 ఇబ్బందే లేదు. దాని తర్వాత ఏమంటున్నారు, టు రీచ్ పాయింట్ ఎం. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఎం ఫ్రమ్ పాయింట్ ఎల్. ఎల్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి కంపేర్ చేస్తే ఏ దిశగా ఉందని అడుగుతున్నారు. సో ఇనిషియల్ పాయింట్ నుంచి అన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో ఆపోజిట్ వాల్యూస్ 900 క్యాన్సల్. సో 750లో నుంచి 100 పోతే ఎంత అండి, 750లో నుంచి 100 పోతే 650 రావడం జరుగుతుంది. అదే మన ఆన్సర్. సో 700 ఉన్నటువంటిది రాంగ్, 700 ఉన్నటువంటిది రాంగ్. కరెక్టా? కాకపోతే స్టార్టింగ్ పాయింట్ నుంచి అని అడిగారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఎం ఫ్రమ్ పాయింట్ ఎల్. ఎల్ అంటే ఇనిషియల్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ దిశగా ప్రయాణిస్తున్నాడని మీనింగ్, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. దట్ మీన్స్ క్లియర్గా మనకు తెలుసు డౌన్వర్డ్ డైరెక్షన్ ఏంటండి, సౌత్ డైరెక్షన్. సో 650 సౌత్ ఏది ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? రాహుల్ డ్రైవ్స్ 80 kilometers టువర్డ్స్ నార్త్. ఓకేనా? ఏమడిగారు, హౌ ఫర్ అండ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ అన్నారు. ఇనిషియల్ పాయింట్ నుంచి ఇబ్బంది లేదు, ఇక్కడ డైరెక్షన్తో కూడా సంబంధం లేదు, ఓన్లీ ఎంత డిస్టెన్స్ అని మాత్రం అడగడం జరిగింది. అవునా? ఓకేనా? రాహుల్ డ్రైవ్స్ ఓకేనా 80 kilometers టువర్డ్స్ నార్త్, 80 kilometers టువర్డ్స్ నార్త్ అండ్ దెన్ టర్న్స్ టువర్డ్స్ వెస్ట్. ఎంత అండి, 100 kilometers. ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ సౌత్. ఓకేనా? సౌత్ ఎంతండి, 80 kilometers. అండ్ దెన్ ఇన్ ద ఎండ్ హీ టర్న్స్ ఈస్ట్ 120 అన్నారండి, 120. అయితే జస్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి 80 క్యాన్సల్. ఓకేనా? 120కి 100కి ఎంత అండి డిఫరెన్స్, జస్ట్ 20. సో 20 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా మీరు షార్ట్ టెక్నిక్ వాడితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? బన్సీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 18 kilometers టువర్డ్స్ వెస్ట్. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫైనల్ క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి. పాయింట్ ఏ, దాని తర్వాత ఏమన్నారు, ఓకే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అడగడం జరిగింది. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బన్సీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ఇనిషియల్ పాయింట్ సెంటర్ పాయింట్ ఏ అనుకుందాం. క్లియర్? ఎంత 18 kilometers టువర్డ్స్ వెస్ట్, 18 kilometers టువర్డ్స్ వెస్ట్. ఓకే, దాని తర్వాత ఏమన్నారు, హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంటే ఏమని చెప్పాను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 8 kilometers తర్వాత ట్రావెల్ చేశారంట. దాని తర్వాత టర్న్స్ రైట్ అన్నారు. రైట్ అంటే క్లాక్ వైజ్ ఎంతండి, +3 kilometers అన్నారు. అవునా? హీ టేక్స్ ఏ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఏంటి మీనింగ్, అగైన్ క్లాక్ వైజ్ ఎంత డిస్టెన్స్ అండి, 4. అండ్ టేక్స్ ఏ రైట్ టర్న్ 21 అన్నారు. సో క్లాక్ వైజ్ 21 అండ్ స్టాప్స్ అట్ పాయింట్ బి అన్నారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటి, డిస్టెన్స్ కనుక్కోవాలి, డైరెక్షన్ కనుక్కోవాలి. అవునా? సో ఇక్కడ 18 + 3 ఎంత, 21 ఆపోజిట్. ఇవి రెండు క్యాన్సల్. అవునా? అయితే ఇంక రిమైనింగ్ చూసినట్లయితే 4 and 8. 4 and 8కి డిఫరెన్స్ ఎంత, 4 and 8కి డిఫరెన్స్ ఎంత అండి, ఓన్లీ 4. అది కూడా మేజర్ వాల్యూ సైడ్ రాసుకోవాలి. అవునా? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, 4 kilometers మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఎలిమినేట్, ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేట్. అవునా? ఇది రెండు అవసరం లేదు. సో 4 kilometers. కానీ క్వశ్చన్ ఏమడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇనిషియల్ పాయింట్ ఏ, ఎండింగ్ పాయింట్ ఏమో బి. క్వశ్చన్ ఏమడిగారు, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి అన్నారు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఫ్రమ్ పాయింట్ బి అంటే పాయింట్ బి దగ్గర నుంచి ఏ దగ్గరికి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్, ఏ దిశగా మనం ప్రయాణిస్తే సరిపోతుంది అంటున్నారు. సో క్లియర్గా అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటి, నార్త్ డైరెక్షన్. సో 4 kilometers నార్త్ డైరెక్షన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇది మర్చిపోకూడదండి. అందుకే వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మనకు క్లారిటీ ఉండాలి. సో ఏ డైరెక్షన్ మీదుగా మనం వెళ్తే సరిపోతుంది అంటున్నారు. ఓకేనా? వాళ్ళు ఇనిషియల్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యారు, ఏ దిశగా ట్రావెల్ అయ్యారంటే ఇనిషియల్ పాయింట్ నుంచి మనం చెక్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఫ్రమ్ పాయింట్ బి అన్నారు. అంటే పాయింట్ బి దగ్గర నుంచి మనం చెక్ చేసినట్లయితే, ఓకేనా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ దగ్గర అందరూ కన్ఫ్యూషన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? కొద్దిగా హుషారుగా చూసి అక్కడ మాత్రం కొంచెం, ఓకేనా, నాలెడ్జ్, ఈ పాయింట్ మాత్రం మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు ఈ క్వశ్చన్లో. ఓకేనా? రిమైనింగ్ అయినా నార్మల్ మోడల్ క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి. ఏ ట్రైన్ ర్యాన్ ఫర్ 12 kilometers ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు రీచ్ పాయింట్ బి. ఫ్రమ్ దర్ ఇట్ టుక్ రైట్ టర్న్ అండ్ 20 kilometers పాయింట్ సి. దెన్ ఇట్ ర్యాన్ 6 kilometers. ఓకేనా? క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ ఫర్ అండ్ విచ్ డైరెక్షన్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఎఫ్ అన్నారు. సో ఫైనల్ అడిగారు కాబట్టి, సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గురించి అడిగితే మనం షార్ట్ టెక్నిక్ వాడచ్చండి. బిట్వీన్ పాయింట్స్ గురించి అడిగినప్పుడు మనం నార్మల్ మ్యాప్ వేసుకొని సాల్వ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఏ ట్రైన్ ర్యాన్ 12 kilometers ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో సెంటర్ పాయింట్ ఏ అనుకుందాం. ఎంతండి, నార్త్ డైరెక్షన్ అన్నారు కాబట్టి సో నార్త్ డైరెక్షన్లో 12 kilometers రాసుకోండి. దాని తర్వాత ఏమన్నారు, ఓకేనా, టు రీచ్ పాయింట్ బి. ఓకేనా? ఓకే, ఫ్రమ్ దేర్ ఇట్ టుక్ ఏ రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంతండి డిస్టెన్స్, 20. దాని తర్వాత ఏమన్నారు, దెన్ ఇట్ ట్రాన్ 6 kilometers ఆఫ్టర్ టేకింగ్ ఏ లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్. కాకపోతే ఎంత డిస్టెన్స్, 6 kilometers. కాబట్టి ఇక్కడ 6 తీసుకున్నాం. దాని తర్వాత ఏమన్నారు, అండ్ రీచ్డ్ పాయింట్ డి. ఫ్రమ్ దేర్ ఇట్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్, డిస్టెన్స్ ఆఫ్ 8 kilometers అన్నారు. 8 kilometers రీచ్ పాయింట్ ఈ.
దెన్ ఇట్ కవర్స్ 18 కిలోమీటర్ ఇన్ ద సౌత్ డైరెక్షన్, 18 కిలోమీటర్స్ ఇన్ ద సౌత్ డైరెక్షన్ అన్నారు. అవునా? అయితే వాళ్ళు ఏమన్నారు, టు రీచ్ పాయింట్ ఎఫ్. సో ఎండింగ్ పాయింట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎఫ్. ఓకేనా? పాయింట్ ఏ దిశగా ఉంది ఎఫ్ అనేటటువంటి పాయింట్కి సంబంధించినంత వరకు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 6 + 12 ఎంత, 18. ఈ టోటల్ వాల్యూ అంతా 18, ఇదేమో 18. ఓకేనా? సో 2 వాల్యూస్ ఆపోజిట్, 2 సేమ్ కాబట్టి క్యాన్సల్. క్లియర్? సో 6 + 12 ఎంత, 18. 18 ఆపోజిట్ సేమ్ వాల్యూ. ఓకేనా? సో క్లియర్. ఇక్కడేమో ఆపోజిట్ వాల్యూస్ కానీ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు సపరేట్ చేయాలి. 20 - 8 ఎంత అండి, 20 - 8 ఎంత అండి, 12. ఓకేనా? 12 ఉన్నటువంటిది మన ఆన్సర్. కాకపోతే అబ్జర్వ్ చేయండి, సో ఏదైతే ఫైనల్గా వాల్యూ మిగిలిందో అక్కడ లాస్ట్ పాయింట్ రాసుకోవాలి. లాస్ట్ పాయింట్ ఏంటి, ఎఫ్ కదా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎఫ్ అన్నారు. ఓకేనా? విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఏ, పాయింట్ ఏ దిశలో ఉంది అకార్డింగ్ టు పాయింట్ ఎఫ్. పాయింట్ ఎఫ్కి సంబంధించినంత వరకు పాయింట్ ఏ దిశగా ఉంది అని అడుగుతున్నారు. ఓకేనా? ఎఫ్ నుంచి కంపేర్ చేసినట్లయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏ డైరెక్షన్ అండి, ఏ డైరెక్షన్. ఎఫ్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఎంత డిస్టెన్స్, 12 కిలోమీటర్. సో 12 కిలోమీటర్ వెస్ట్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? రోహన్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ఈస్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమంటున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హిస్ హోమ్ విత్ రెస్పెక్ట్. ఓకేనా? రోహన్ స్టార్ట్ ఫ్రమ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. రోహన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఫ్రమ్ హిస్ హోమ్ టువర్డ్స్ ఈస్ట్, అండ్ ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ హీ టర్న్స్ లెఫ్ట్ అన్నారండి. టర్న్స్ లెఫ్ట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్. అవునా? టర్న్స్ లెఫ్ట్. ఓకేనా? ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ వాకింగ్ 15 మీటర్స్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ 5 మీటర్స్. దాని తర్వాత టు రీచ్ ఎ ఫ్లవర్ షాప్. ఇక్కడ ఫ్లవర్ షాప్ అండి, ఇక్కడ ఫ్లవర్ షాప్. అవునా? నెక్స్ట్ ఏమంటున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హిస్ హోమ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లవర్ షాప్. ఫ్లవర్ షాప్కి సంబంధించినంత వరకు అతను హోమ్ ఏ దిశగా ఉంది అంటున్నారు. ఒకసారి చూడండి, డౌన్వర్డ్ లెఫ్ట్వర్డ్ డైరెక్షన్. ఓకేనా? డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఇదే కదా, డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఇదేంటండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో నార్త్, ఓకేనా, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇది బిట్వీన్ ఏంటి, సౌత్ వెస్ట్ ఎక్కడండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. వాళ్ళు ఏమన్నారు, విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లవర్ షాప్ అనడం జరిగింది. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లవర్ షాప్. అదే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మన నార్మల్ షార్ట్ టెక్నిక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సో ఏ డైరెక్షన్ ప్రకారం ఉందో, రోహన్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ టువర్డ్స్ ఈస్ట్ అంతా 5, టువర్డ్స్ ఈస్ట్ 5 అండ్ టర్న్డ్ లెఫ్ట్ అంటే ఏం చెప్పాను, యాంటీ క్లాక్ వైజ్. ఎంత డిస్టెన్స్ అండి, 15. దాని తర్వాత ఏమన్నారు, టర్న్డ్ రైట్ అంటే ఏం చెప్పాను, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? క్లాక్ వైజ్ ఎంత డిస్టెన్స్ అండి, +5. అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. సో 5 + 5 అంటే 10. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఇదేమో ఇనిషియల్ పాయింట్. ఓకేనా? సో ఈ విధంగా అడ్జసెంట్ సైడ్స్ ఉన్నప్పుడు మనం సపరేట్ చేయడం, యాడ్ చేయడం అంతా ఏం చేయకూడదండి. ఆపోజిట్ సైడ్స్ ఉంటే సపరేట్ చేయాలి, ఒకవేళ సేమ్ సైడ్స్ ఉంటే యాడ్ చేయాలి. సో ఒక సైడ్ ఏమో 15, ఒక సైడ్ ఏమో 10. వాళ్ళు ఇక్కడ డిస్టెన్స్ అడగలేదు, ఓకేనా, దిశ అడిగారు. అవునా? ఏ దిశగా, ఫ్లవర్ షాప్ అనేది ఎండింగ్ పాయింట్ కదా, ఫ్లవర్ షాప్ నుంచి వాళ్ళ ఇల్లు ఏ దిశగా ఉంది అని అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా డౌన్వర్డ్ లెఫ్ట్వర్డ్ డైరెక్షన్. క్లియర్? మీరు షార్ట్ టెక్నిక్ వాడి కూడా మీరు ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డౌన్వర్డ్ లెఫ్ట్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ రావడం జరుగుతుంది. క్లియర్? సో ఏ టెక్నిక్ అయినా వాడచ్చండి, సిచ్యువేషన్ అయినట్టు. చిన్న వాల్యూస్ అయితే మీరు మ్యాప్ మెథడ్ కూడా వాడండి. కొంచెం పెద్ద క్వశ్చన్గా ఉన్నట్లు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గురించి అడిగినట్లయితే సో ఏది బెటరు, సో షార్ట్ టెక్నిక్ బెటర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో అమాంగ్ 4 స్టాల్స్ PQRS, ఓకే, S is 40 meters టు ద నార్త్ ఆఫ్ R అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తో కంపేర్ చేస్తున్నారు. ఆర్ అనేటటువంటి ఆల్ఫాబెట్ తీసుకుందాము. సో ఆర్ నుంచి 40 meters టు ద నార్త్ ఆఫ్ R అన్నారు. ఓకేనా? ఆర్కి నార్త్ సైడ్లో ఓకేనా ఎస్ అనేటటువంటి స్టాల్ అనేది ఉండడం జరిగింది అనుకుందాం. సో ఎంత డిస్టెన్స్ అండి, సో 40 meters అన్నారు. క్లియర్? నెక్స్ట్ P is 60 meters టు ద ఈస్ట్ ఆఫ్ R. ఆర్కి ఈస్ట్ సైడ్ 60 meter డిస్టెన్స్లో P అనేటటువంటి స్టాల్ ఉండడం జరిగింది. నెక్స్ట్ అండ్ Q is 50 meters టు ద సౌత్ ఆఫ్ R. ఆర్కి సౌత్ సైడ్ అండి, ఆర్కి సౌత్ సైడ్ ఎవరండి, Q. ఎంత డిస్టెన్స్ అండి, 50 meters. అయితే క్వశ్చన్ ఏం అడిగారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ Q, ఓకేనా, విత్ రెఫరెన్స్ టు ద ఎస్ అన్నారు. ఓకేనా? ఎస్కి సంబంధించినంత వరకు Q ఏ డిస్టెన్స్, ఓకేనా, ఏ దిశగా ఉన్నారని అడుగుతున్నారు. సో డిస్టెన్స్ ఏమో 40 + 50, సో 90. కాకపోతే ఏం అడిగారండి, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ Q విత్ రెస్పెక్ట్ టు ది ఎస్ అని అడగడం జరిగింది. సో ఎస్కి సంబంధించినంత ఏ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే సౌత్ డైరెక్షన్ 90 meters మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దేంతో కంపేర్ చేస్తున్నారు ఫస్ట్ మనం చూడాలండి. ఒకసారి చూడండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అమాంగ్ 4 స్టాల్స్ PQRS అనేటువంటి స్టాల్స్ ఉన్నాయి. దాంట్లో S is 40 meters టు ది నార్త్ ఆఫ్ R అన్నారు. అంటే R తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా, R కి నార్త్ సైడ్ S అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏమంటున్నారు, P is 60 meter టు ద ఈస్ట్ ఆఫ్ R. R కి ఈస్ట్ సైడ్ P ఉండడం జరుగుతుంది. దాని తర్వాత Q is 50 meter టు ద సౌత్ ఆఫ్ R. ఓకేనా, R కి సౌత్ సైడ్ Q ఉండడం జరుగుతుంది. కాకపోతే క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ Q విత్ రెఫరెన్స్ టు ద S. ఓకేనా, S కి సంబంధించినంత వరకు Q ఏ దిశగా ఉంది అండ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అడగడం జరిగింది. అవునా, సో ఎంత డిస్టెన్స్, ఇక్కడేమో 40, ఇక్కడేమో 50, టోటల్ డిస్టెన్స్ ఎంత 90 అయితే క్లియర్. కాకపోతే ఏ డిస్టెన్స్ అండి, ఏ దిశగా ఉన్నారండి, సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది Q అనేటటువంటి ఆల్ఫాబెట్ అకార్డింగ్ టు S. అవునా, సో డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్ డైరెక్షన్. క్లియర్. జగదీష్ వాక్స్ 200 steps టువర్డ్స్ ద ఈస్ట్. ఓకేనా, 200 steps అండి ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ హిస్ హౌస్. సో ఇనిషియల్ పాయింట్, సెంటర్ పాయింట్ అనుకుందాం. నెక్స్ట్ టైం అండ్ దెన్ వాక్స్ 40 steps ఆఫ్టర్ రన్నింగ్ టు హిస్ రైట్. రైట్ అయితే ఏం చెప్పాను, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంత అండి, 40 steps. క్లియర్, 40 steps ఆఫ్టర్ రన్నింగ్ రైట్ అండ్ రీచ్ టీ స్టాల్. ఓకేనా, దెన్ హీ వాక్స్ 40 steps టువర్డ్స్ హిస్ రైట్ అన్నారు. టువర్డ్స్ హిస్ రైట్ అంటే అగైన్ క్లాక్ వైజ్ 40 steps. ఓకేనా, టువర్డ్స్ హిస్ అండ్ రీచ్ బస్ స్టాప్. దెన్ హీ టర్న్డ్ టువర్డ్స్ హిస్ రైట్ అండ్ 40 steps. 40 steps. ఓకేనా, ఫ్రమ్ దర్ టర్నింగ్ టువర్డ్స్ హిస్ రైట్ హీ వాక్స్ 140 steps. ఓకేనా, అండ్ రీచ్డ్ ఏ పోస్ట్ ఆఫీస్ అంటున్నారు. సో అంటే ఏమన్నారండి క్లియర్గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత డిస్టెన్స్ అండి, అగైన్ రైట్ సైడ్ అన్నారా, 140 steps. ఓకేనా, అగైన్ టర్నింగ్ టువర్డ్స్ రైట్ అన్నారు. రైట్ 140 steps అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అంటే క్లాక్ వైజ్, అగైన్ ఇక్కడ 140 steps. అవునా, అయితే ఏమడుగుతున్నారండి ఫైనల్లీ, హౌ ఫార్ ఎంత డిస్టెన్స్, దాంతోపాటు ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్. ఫైనల్లీ రీచ్ అయింది పోస్ట్ ఆఫీసే కదా, ఫైనల్ డెస్టినేషన్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమన్నారు, విత్ రెస్పెక్ట్ టు ద జగదీష్ హౌస్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్, ఎంత దిశ, ఏ దిశలో ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడేమో 40 క్యాన్సల్, ఇక్కడేమో 200 + 140 ఒకే సైడ్ ఉంటే మొత్తం యాడ్ చేయాలని చెప్పాను. సో టోటల్ ఇక్కడేమో 340, టోటల్ వాల్యూ ఎంత అండి, ఇక్కడేమో 340 రావడం జరిగింది. సో ఆపోజిట్లో ఇక్కడ 40 ఉంది. 340 - 40, 340 - 40 ఎంత, 300 రావడం జరుగుతుంది. 300 ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఎంత అండి, 340 - 40, సో 300. ఓకేనా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ దిశగా ఉంది, సో 300 steps అనేది మన ఆన్సర్. సో 380 ఎలిమినేటెడ్. ఓకేనా, 220 కూడా ఎలిమినేటెడ్. కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఏ దిశ, ఈస్ట్ దిశగా. ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, విత్ రెస్పెక్ట్ టు జగదీష్ హౌస్ అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి ఏ దిశగా. అవునా, సో ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది, ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ డైరెక్షన్ ఏది ఉంది, 300 steps, అదే మన ఆన్సర్. క్లియర్. సో అంటే జస్ట్ ఇచ్చినటువంటి చూడడానికి కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ షార్ట్ టెక్నిక్ వన్ అయితే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి. ఓకేనా, సో ఇదే ఫాలో అవ్వండి. రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్, ఓకేనా, లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లియర్. ఓకే, మున్ని వాక్డ్ ఫ్రమ్ ద పార్క్ 75 meters టు ద వెస్ట్, 25 meters నార్త్, ఈస్ట్, సౌత్. షీ స్టాప్డ్ అట్ ద పాయింట్ బై బ్యాంగిల్స్ ఫ్రమ్ ద బ్యాంగిల్ స్టాల్. షీ వాక్డ్ అగైన్ 35 meters టు సౌత్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ద పార్క్ ఫ్రమ్ ది బ్యాంగిల్ స్టాల్. ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, పార్క్. ఓకేనా, బ్యాంగిల్ స్టాల్ నుంచి పార్క్ వరకు ఎంత డిస్టెన్స్ అంటున్నారు. బ్యాంగిల్ స్టాల్ నుంచి పార్క్కి ఎంత డిస్టెన్స్. సో మనకు కావాల్సింది ఈ 2 డెస్టినేషన్స్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ మనకు తెలిస్తే చాలు. సో ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ ఏమంటున్నారు, మున్ని వాక్డ్ ఫ్రమ్ ద పార్క్ దగ్గర నుంచి. అంటే ఇనిషియల్ పాయింట్ ఏంటి ఇక్కడ, పార్క్. P అనేది నేను నోట్ చేసుకుంటాను. ఎంత అండి, 75 meters వెస్ట్ అన్నారు. సో 75 meters వెస్ట్ అండ్ 25 meters నార్త్ అన్నారు. 25 meters నార్త్, 35 meters టు ద ఈస్ట్ అన్నారు. బాగా వినండి, 35 meters ఈస్ట్ అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, 25 meters సౌత్ అన్నారు. 25 meters సౌత్ అన్నారు. ఓకేనా, 25 meters సౌత్ అయిన తర్వాత షీ స్టాప్డ్ అట్ ద పాయింట్ టు బై బ్యాంగిల్స్ ఫ్రమ్ ది బ్యాంగిల్ స్టాల్. ఓకేనా, బ్యాంగిల్ స్టాల్కి రావడం జరిగింది. ఓకేనా, దాని తర్వాత ఇంకేం పాయింట్స్ ఇచ్చినా మనకు అవసరం లేదు. అవునా, ఇంకేదో ఇచ్చారు, షీ వాక్డ్ అగైన్ 35 meters టు ద సౌత్. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి మనల్ని కన్ఫ్యూషన్ చేయడానికండి, ఇదన్నీ అవసరం లేదు. ఓకే, ఇదన్నీ అవసరం లేని పాయింట్స్ మనకి. అవునా, మనకేంటి, పార్క్ దగ్గర నుంచి బ్యాంగిల్ స్టాల్కి ఎంత డిస్టెన్స్ అని అడిగారు. ఓకేనా, ఏ దిశగా అని అడిగారు. ఓకేనా, అది మాత్రం మనం చెక్ చేసుకుంటే చాలు, ఎక్స్ట్రా పాయింట్స్ మనకు అవసరం లేదు. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. సో 25 క్యాన్సల్. ఓకేనా, 35 75. సో వెస్ట్ సైడ్ ఖచ్చితంగా. ఓకేనా, 75 - 35 ఎంత అండి, 40. సో 40. సో ఇది 40 అనేది ఏంటి, బ్యాంగిల్ స్టాల్. ఓకేనా, బ్యాంగిల్ స్టాల్ బి అనుకుంటాను. ఇనిషియల్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ పార్క్. ఇప్పుడు ఏమని ఇచ్చారు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. హౌ ఫార్ అంటే జస్ట్ 40 meters అనేది మనకు అర్థమైంది. సో 40 meters మీన్స్ ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్. క్లియర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ ఇస్ ద పార్క్ ఫ్రమ్ ద బ్యాంగిల్ స్టాల్ నుంచి చూసినట్లయితే ఓకేనా, పార్క్ ఏ దిశగా ఉందని అడుగుతున్నారు. బ్యాంగిల్ స్టాల్ ఏంటి ఇక్కడ, బ్యాంగిల్ స్టాల్ నుంచి పార్క్ ఏ దిశగా ఉంది,
ఇటువైపు అండి. ఇటువైపు ఏం డైరెక్షన్ అండి? క్లియర్గా మనకు తెలుసు. సో ఈస్ట్ డైరెక్షన్, అవునా? సో 40 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? వాళ్ళు ఏం అడిగారో అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? డైరెక్షన్ ఈజ్ ద పార్క్ ఫ్రమ్ బ్యాంగిల్ స్టాల్. బ్యాంగిల్ స్టాల్ నుంచి పార్క్ ఎటువైపు ఉంది అంటున్నారు. ఓకేనా? సో ఈ విధంగా రైట్ డైరెక్షన్. ఓకేనా? రైట్ డైరెక్షన్ మీన్స్ మనకు తెలుసు అండి, ఇనిషియల్ డైరెక్షన్స్ మనకు తెలుసు కదా. ఓకే, ఇటువైపు ఏమో ఈస్ట్, ఇటువైపు ఉంటే వెస్ట్. సో రైట్ డైరెక్షన్ కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద టైమ్ ఇన్ రజనీస్ వాచ్, రజనీ దగ్గర ఉన్నటువంటి వాచ్ ప్రకారము ఇట్ ఈస్ 5:45. 5:45 అంటే 6 అవ్వడానికి ఇంకా క్వార్టర్ ఉంది, అంటే 1/4 గంట ఉంది. 1/4 గంట మీన్స్ పావు గంట ఉందని మీనింగ్. ఓకేనా? అంటే ఎంత అండి? 5:45 అంటున్నారు. ఓకేనా? 5:45 అంటున్నారు, అవునా? ఇఫ్ ద అవర్ అండ్ పాయింట్స్ టువర్డ్స్. ఓకేనా? 5:45 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టైం నోట్ చేసుకుందాం. సరే, డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఎంత అండి? 12. ఓకేనా? ఇక్కడ ఎంత అండి? ఇక్కడంతా 6 తీసుకుందామా? ఓకే, ఇక్కడంతా 3, ఇక్కడంతా 9. ఓకేనా? ఈ మధ్యలో ఓకేనా అవర్స్ అండి. 12 తర్వాత 1, 2, ఓకేనా? 3 తర్వాత 4, 5, 6 తర్వాత 7, 8, 9 తర్వాత 10, 11. క్లియర్ అనుకుందాం. ఇది సెంటర్ పాయింట్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? ఇఫ్ ద అవర్ అండ్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5:45 మనం డినోట్ చేద్దాం. ఓకేనా? 5:45ని 5:45 అంటే ఎంత ఉండొచ్చు అండి? 5:45 మీన్స్ ఓకేనా పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అంటాం మనం నార్మల్గా, అవునా? మినిట్ అండ్ ఓకేనా, లేదంటే మినిట్ నీడిల్, లేదంటే ఏదైనా సరే మినిట్ అండ్ అవర్ అండ్ ఏదైనా ఎలాగైనా తీసుకోండి మీరు. ఓకేనా? సో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు. ఓకేనా? పెద్ద ముళ్ళు ఓకేనా నిమిషాలని మెన్షన్ చేస్తుంది. ఓకేనా? చిన్న ముళ్ళు అండి ఓకేనా గంటల్ని ఓకేనా గుర్తిస్తుంది, అవునా? అయితే ఇక్కడ టైం వచ్చేసి 5:45 కాబట్టి అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉండడానికి పాసిబుల్ ఉంది. అంటే 6 ఇంకా కావడానికి కొద్దిగా ముందు, అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో ఉంటుందండి, అవునా? ఈ డైరెక్షన్ కొద్దిగా 6కి ముందు, అవునా? సో ఇక్కడేమో 45. సో ఇది పెద్ద ముళ్ళు అనుకుందాం. ఓకేనా? ఇది చిన్న ముళ్ళు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమడిగారు? దెన్ విచ్ డైరెక్షన్ దస్ ద మినిట్ అండ్ పాయింట్. ఓకేనా? మినిట్ అండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటున్నారు, అంటే నిమిషాల ముళ్ళు ఓకేనా ఏ డైరెక్షన్ సూచిస్తుంది అంటున్నారు. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇదేమో చిన్న ముళ్ళు. సో మినిట్ అండ్ 45 దగ్గర ఉన్నటువంటిది మినిట్ అండ్ అండి. ఓకేనా? లేదంటే పెద్దగా డ్రా చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఓకేనా? పెద్దగా డ్రా చేసుకుందాం. సో ఏ డైరెక్షన్? సో వెస్ట్ డైరెక్షన్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఏమి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవర్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ది సౌత్, అంటే సౌత్ డైరెక్షన్గా మనకి ఇక్కడ ఫేస్ చేస్తుంది కాబట్టి సో మినిట్ అండ్ ఏ డైరెక్షన్ అనేది వెస్ట్ డైరెక్షన్. సో మనకు టైమింగ్ తెలియాలి, ఆ పాయింట్ మీనింగ్ తెలియాలి. ఒక 1/4 అంటే 6 అవ్వడానికి ఇంకా 1/4 మిగిలి ఉంది అంటున్నారు. 1/4 మీన్స్ 1/4 గంట, దట్ మీన్స్ పావు గంట మిగిలి ఉండడం జరిగింది. అంటే 5:45 అనే పాయింట్ మనకు తెలిస్తే డయాగ్రామ్ డ్రా చేసుకొని వాళ్ళు ఇచ్చింది సాటిస్ఫై అయినట్లయితే సాల్వ్ చేసేయచ్చు. క్లియర్?